ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉండటంతో చామ్, ప్రేమ్ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చామ్, నువ్వింకేమీ ఆలోచించకు, ఖచ్చితంగా గెలుపు నీదే అని ప్రేమ్ చెప్తుంటే రోజా దగ్గర నుంచి చామంతికి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పు, ఏంటి ఇలా కాల్ చేశావు అని చామంతి అడగటంతో, నువ్వు ఏంటి గెలిచావని చాలా సంతోషపడుతున్నావా? నువ్వు గెలవను కాక గెలవవు, ఎందుకంటే మేము అందరినీ డబ్బులు పెట్టి కొనేశాము. నీకు ఎవ్వరూ కూడా ఓటు వేయలేదు, నిషాకే అందరూ ఓటు వేశారు. కాసేపట్లో నువ్వు ఓడిపోయావన్న వార్త వస్తుంది, అప్పుడు నువ్వు ఇంటికి వస్తావు కదా, నీకప్పుడు అత్తయ్య చేతిలో ఉంటుందిలే అని రోజా ఫోన్లో చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో చామంతి చాలా షాకింగ్గా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది చామ్ అని ప్రేమ్ అడగటంతో, డబ్బులతో అందరినీ కొనేశారంట, అందరూ నిషమ్మకే ఓట్లు వేశారంట, నేను అనవసరంగా పోటీ చేశాను, పోటీ చేయకపోయినా బాగుండేది అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ ఓట్ల లెక్కింపు జరిగింది కదా అని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. నిషాకి 120 ఓట్లు వచ్చాయి. చామంతి నిషా కంటే 30 ఓట్లు వెనుకంజలో ఉంది, తక్కువగా వచ్చాయి అని చెప్తూ ఉండటంతో ఇక చామంతి ఓడిపోయింది అని నిషా వాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చామంతి అని పేరు రాసి గాడిద మెడలో వేసేసి గుణ, నిషా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా చామంతి ఓడిపోయిందని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే రమాదేవి దగ్గర నుంచి చామంతికి ఫోన్ కాల్ వస్తుంది. నువ్వు చూపించిన పొగరికి నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తావు కదా, రా, అప్పుడు నీ సంగతి చెప్తాను, నేనేంటో చూపిస్తాను అని రమాదేవి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి, చామంతి ఓడిపోయిందా అని చంద్రిక్ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా చామంతి ఓడిపోయిందని గాడిద దగ్గర గుణ డప్పు కూడా కొడుతూ ఉంటారు. మరి ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయకముందే వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చివర్లో చామంతి ఎలా గెలుస్తుంది లేకుంటే ఓడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.